ఒక ఆసక్తికరమైన ప్రశ్న. జీసస్ క్రైస్ట్ నిజంగా శిలువపై చనిపోయాడా? లేక ఆయన కేవలం స్పృహ కోల్పోయాడా? యేసు నిజంగా చనిపోయాడని సైన్స్ ఎలా చెబుతుంది? బైబిల్లో ఒక చిన్న డీటెయిల్ ఉంది. అది సైన్స్తో కూడా సరిపోతుంది. జీసస్ క్రైస్ట్ శిలువపై ఉన్నప్పుడు బైబిల్ వచనం గాస్పెల్ ఆఫ్ జాన్ 19:34 ప్రకారం ఒక సైనికుడు ఆయన పక్కను కత్తితో గుచ్చాడు. అప్పుడు బైబిల్ చెబుతుంది, అక్కడి నుంచి రక్తం మరియు నీరు బయటకు వచ్చాయి. డాక్టర్ల ప్రకారం మన హృదయాన్ని చుట్టూ రెండు ద్రవాలు ఉంటాయి. ఒకటి పెరికార్డియల్ ఫ్లూయిడ్, గుండె చుట్టూ ఉండే నీటి లాంటి ద్రవం. రెండు ప్లూరల్ ఫ్లూయిడ్, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ద్రవం. ఒక మనిషి మరణించిన తర్వాత ఆ భాగాన్ని గుచ్చితే ముందుగా నీటిలాంటి ద్రవం, తర్వాత రక్తం బయటకు రావచ్చు. అందుకే చాలామంది వైద్యులు చెబుతున్నారు, ఇది యేసు నిజంగా మరణించినట్టు ఒక శక్తివంతమైన వైద్య సూచన. యేసు కేవలం శిలువపై మరణించినవాడు మాత్రమే కాదు, మూడో రోజు సమాధి నుంచి తిరిగి లేచాడు. శిలువపై ఆయన మరణం మన కోసం చేసిన ప్రేమకు గుర్తు. ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం మారిపోతుంది.